అటువంటి కాలంలో యొక్క పార్వతీదేవి శివపూరి పట్నమందు బిక్కు బిక్కున మరి చూస్తా ఉన్నది. భూలోకం ముట్టనున్నది, భూలోకం మెరుగున్నది. అటువంటి కాలం లోపల పెద్దలకు వచ్చింది పెద్దమాస బాలలకు వచ్చిన బతుకమ్మ పండుగ మరి చూడవమ్మా. బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ. నాకు ఒక ఆడవిల్లి ఉంటే నేను అమ్మని పిలుచుకుని అదృష్టం నాకు ఉండాలని చెప్పి దండిదమ్మ తల్లి నేడు దండి పార్వతీ దేవి నేడు ఎక్కడ ఉన్నాడో ఏ చోట ఉన్నాడో ఎండికొండ పౌడికొండ మరి ఏలేటి రాజువాడు ఎండికొండ పౌడికొండ మరి ఏలేటి రాజువాడు రాజుగారమ్మా రామ జరగారమ్మా ఇదే విచిత్రము శివశంకరుడు ఎక్కడ ఉన్నాడో ఏ చోట ఉన్నాడో అని చెప్పి అటువంటి కాలం లోపల పార్వతీదేవి బిక్కు బిక్కునమని మరి చూస్తూ ఉన్నది. శివశంకరుడు నువ్వు మాత్రము తపస్సు మరి వేసినవనుకో అటువంటి కాలం లోపల బెల్లం గుర్తు రాదు, ఇరువటం గుర్తు రాదు, ఇల్లు గుర్తు రాదు, నీకు 1,00,000 పనులు ఉంటాయని చెప్పి దండిదమ్మ తల్లి పార్వతీ పార్వతీదేవి ఏమంటుందంటే ఈ శివశంకరుడి కొండ పౌడికొండ మీద కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని శివుడు మాత్రం మూసుకొని తపస్సు చేస్తున్నాడు. నేను మనసుని కోరుకుంటున్నా, ఆయన మాత్రం మరీన పడుతున్నా అని చెప్పి అటువంటి కాలం లోపల పుట్టు పొట్టు మారి తల్లి నేడు పప్పది బట్టి నన్ను మాత్రం నువ్వు ఎందుకు కుట్టించినావు మరి అంటున్నది. ఓ తల్లి దాసి మాత్రం నువ్వు నీ కన్న తండ్రి ఎండికొండ పౌడికొండ వీణ తపస్సులు చేస్తున్నాడు మరి తీసుకురమ్మంటున్నది. మరి చూడవమ్మా అటువంటి కాలం లోపల శివశంకర్ దగ్గరకు పోయింది దాసి ఒక్క బిడ్డ కానీ కాలం లోపల ఏంది అని చెప్పి అన్న వరకల్లా ఓ తండ్రి 5 ఏళ్ళ బట్టి 10 ఏళ్ళ పప్పది బట్టి నిన్ను పార్వతీదేవి మరి పిలుస్తున్నది. నేను ఇలా పార్వతీదేవి గుర్తుకొచ్చిందా ఎందుకు పిలిచింది ఇతను నాకు గండముట్టు అని చెప్పి అటువంటి కాలం లోపల ఈ భూలోకం మందు పెళ్ళం గాని మొగురికి ఫోన్ చేసింది అనుకో ఇటువంటి కాలం లోపల నాకు పని చెప్తుందని చెప్పి ఓ కోడిగుడ్డో నిమ్మకాయనో బిర్యానో లేకపోతే ఏమని తీసుకురామని చెప్పి వాడు మాత్రం ఫోన్ బంద్ చేసి మాత్రం తాకుండా తిరుగుకుండా భూలోక మందు మరి ఉంటాడు. మరి చూడవమ్మా సరే అని చెప్పి నేను వస్తున్నా పా అని చెప్పి అనే వరకల్లా రాజు ఎట్టు వెళ్తున్నా అంటే రాజుగాలాడమ్మనేడు త్వరగాలాడమ్మనేడు ఎండికొండ పౌడికొండ మరి ఏలేటి రాజువాడు పార్వతీదేవి ఎందుకు వేసిన మన వరకల్లా పట్టింది పట్టి ఆ యొక్క సిరిపాదలు మాత్రం మరి కలిగినది. కడుక్కొని ఏమంటుందంటే ఆ యొక్క సిరిపాదలు కడుక్కొని నెత్తిన తల్లుకొని ఏంది పార్వతి అని చెప్పి అనవరకల్లా నేను నాకు ఒక బిడ్డ ఉంటే ఆ యొక్క 2 కొడుకులు వాళ్ళు ఏలే పడ్డం వాళ్ళు ఏడుతున్నారు. నాకు ఒక ఈ ఇల్లు మొత్తం పోసిపోయింది.
బతుకమ్మ పండుగ లేదు, నాకు ఏ పండుగ లేదు. నువ్వు చూసే వరకు ఎక్కడో తపస్సు చేసుకుంటుంటావు, ఎక్కడికో తిరుగుతావు. నాకు మాత్రం ఒక ఆడవిల్లు ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పిన వరకల్లా, సరే తల్లి పార్వతీదేవి నేను నీ కోరిక మరిదిస్తాను, నువ్వు మాత్రం ఏం చేస్తావంటే పూజలు కట్టు, నేను మాత్రం పోయి నీకు ఒక వరం ఇస్తా చెప్ప అని చెప్పి అటువంటి కాలంలో పడ్డ తలకాయ పట్టుకొని శివశంకరుడు ఎక్కడికి పోతాడంటే గంగరాయే గంగా జలారి గంగా జలారి గంగా గంగ నిన్ను కొలిచే గంగవరమ్మ గంగవరమ్మ గంగరాయే గంగా జలారి గంగా జలారి గంగా గంగ నిన్ను కొలిచే గంగవరమ్మ గంగవరమ్మ గంగదేవి మరి నిలబడి ఏమంటుందంటే ఏమైనా శివశంకర్ ఉండాలి ఇంత ఎందుకు బాధపడుతున్నావు కల్లా నీ అక్క పార్వతీదేవి నాకు ఒక కోరిక కోరినది అని చెప్పిన వరకల్లా ఈ యొక్క 14 పాయలు దాటిపోయి నువ్వు అటువంటి 14 పాయలు దాటిపోయి అక్కడ మాత్రం ఒక శక్తి ఉంటది, ఆ శక్తి నీకు అంత ముందు బిడ్డ అయినది అట్లా పుట్టింది కర్రపోస అని నీకు మాత్రం సుక్క చూపెట్టింది ఆ యొక్క కాలం లోపల. నువ్వు మాత్రం ఆ శక్తి దగ్గరికి పోయిన వరకల్లా ఆ శక్తి ఒప్పుకుంటేనేమో నీకు బిడ్డ అయి ఉడుతుంది. అటువంటి కాలం లోపల శివశంకరుడు రాజులేసేనమ్మన్నాడు, వాడు దొరలేసేనమ్మన్నాడు, రాజులేసేనమ్మన్నాడు, వాడు దొరలేసేనమ్మన్నాడు. సరే అని చెప్పి గంగచరం దాటిపోయి ఆ యొక్క శక్తి దగ్గరికి పోయి ఏమంటాడంటే ఓ శక్తి నాకు మాత్రం నువ్వు బిడ్డగా నాకు ఒక వరం కావాలని చెప్పండి. అయితే వరం కావాలంటే తండ్రి నీ యొక్క ఎదుట ఉన్న శత్రికను, నీ యొక్క పులి చర్మంబు, నీ యొక్క నాగుంబాములతో నాకు ఈ నాగుంబాములు జర్రిపోతులు జరుగుట్లు మనుదిన పాములు ఈ యొక్క పాములు గబ్బర్ దర్శనాలు ఇవన్నీ నాకు అయితేనే నేను నీ యొక్క కడపలో పుడతా అని చెప్పి ఆ యొక్క శక్తి అంటది. సరే తల్లి నేను నీకు అందిస్తా, నా నుదుటి కన్నిస్తా, కానీ ఒక గడి ఉంటది, ఆ యొక్క నుదుటి కన్య అనేది ఒక గడి ఉంటది. నీకు నుదుటి కన్య అంటే ఏంటంటే నువ్వు ఒక్క గద్దె మీద కూర్చున్నప్పుడు నీకు నదర అని చెప్పి ఒకటి ఉంటది, అప్పుడు మాత్రం బలిగొంటే అప్పుడు మాత్రం బలిగొంటే ఆ యొక్క కళ్ళు తెరుచుకుంటే ఏమంటే నదరపిల్లని కొయ్యాలి అంటే అప్పుడు రక్తం బారాలి. నువ్వు పుట్టలో పుట్టావు, ఆడదాన్ని పుట్టావు, మొగని కుట్టేది, పుట్టలో పుట్టావు పెట్టే కదా, నీ పుట్టలు అవ్వేటప్పుడు గావు పిల్లలు గడప గుంటలు ఇవన్నీ ఉండాలని చెప్పి నేను చెప్తున్నా. అయితే అటువంటి కాలంలో ప్రాణవారికల్లా సరే అని చెప్పి ఆ యొక్క కన్న తండ్రి ఆ యొక్క శివశంకరుడు సరే అని చెప్పి ఆ యొక్క మల్లెలు మంత్రాలు ధారవస్తున్నాడు. దేవి మరి చూడవమ్మా నాకు ఎంతకున్నదో ఈ కాలం అందు అని చెప్పి శివశంకరుడు మరి అనుకున్నాడు. అన్నలారా అన్నలారా ఓ పెద్ద ఉన్నవేవియా బ్రహ్మదేవుడైన నేడు మరి ఎడవున్నావయ్య అన్నలారా ఓ సిద్ధన్న ఉన్నవేవియా విష్ణుమూర్తి అయిన నేడు మరి ఎడవున్నవేవియా అన్నలారా ఎక్కడ ఉన్నారు, ఏ చోట ఉన్నారు, నేను ఒక పథకం వేస్తున్నా, అది దండి పథకంబు, మరి మీరు మాత్రం నాకు దగ్గరుండాలి. ఆ యొక్క విష్ణుమూర్తిని ఆ యొక్క బ్రహ్మదేవుండను ఇద్దరు అన్నములు కలిసి మరి పిలుచున్నాడు. సరే అని చెప్పి మరి వస్తున్నారు. ఆ యొక్క రథము మీద ఎట్లా పోతా ఉన్నారంటే మొగలి రేకులు 2 నొగలు గావించి గిరిగాజు మొక్కలు గిరిసి గావించి కౌడపూనే తేర కందరు గావించి గిరిగాజు మొక్కలు గిరిసి గావించి గిరిసి గావించి
దారి పోతున్నాము. అటువంటి కాలంలో బిడ్డ ఈ యొక్క పార్వతీదేవి ఏంటంటే మహాశక్తి. కావాలారా నా పెరివిటి నా మొగుడా నన్ను విడిచిపెట్టి పోతున్నావు అని చెప్పి ఎట్లా తొనుకుతున్నదేవి మరి ఎట్లా తొనుకుతున్నదేవి నేను మాత్రం రికార్డ్ అవుతుంది మరి కూర్చున్నాను. ఆ యొక్క గడియలు మాత్రం ఆ యొక్క దాటిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ యొక్క ఈమెకు మాత్రము బయట ఉంటాది. అటువంటి కాలం లోపల ఈ పక్కనే బ్రహ్మ బావ కూర్చున్నాడు, ఈ పక్కన విష్ణుమూర్తి బావ కూర్చున్నాడు, ముంగట మాత్రం ఓ శివశంకరుడు మరి కూర్చున్నాడు. నంది శివుడు మాత్రము నడి బండి మీద సంటల్లోకి వెళ్ళి మరి నడుపుతున్నాడు. అటువంటి కాలం లోపల ఓమునైనా కానీ మరి వేయబట్టేడు ఓమునైనా కానీ నేడు అది మరి వేయబట్టేడు. ఆ యొక్క శివశంకరుడు ఓరకన్నుతోని మరి చూస్తున్నాడు. ఈ యొక్క నా భార్య మాత్రము బాధలు భరించలేక ఆ యొక్క మోమునైనా దుడుచుకొని మరి వేస్తా ఉన్నది. మరి చూడవమ్మా దేశవర్గల్లా చెన్నంగి గుంపులో నా పుట్ట ఉన్నది. ఆ పుట్టలో మాత్రం ఓము పడిపోయినది. ఆ ఓముకు శివశంకరుడు నోము తీసి మరి వేసినాడు. పుట్టుపోటు మారి మరి బాలికైనా గారి నేడు పుట్టుపోటు పుట్టుపోటు మారి నేడు మరి బాలికైనా గారి నేడు మరి పుట్టవట నేడు మరి పుట్టలో నా తల్లి నేడు బ్రహ్మ విష్ణువు ఆ యొక్క శివశంకరుండ ఆ యొక్క చెన్నంగి గుంపులోన ఒక బాలిక మాత్రము క్యావ్ క్యావ్ అంటున్నది. రాలేదు కదా ముగ్గురి వాడతలేరుగా ఉంటది వీళ్ళకైతే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ పుట్టకాడ అంటే చెప్పండి వినబడ్డాడు సపరేట్ ఏమని ఆ యొక్క పుట్టలో క్యావ్ క్యావ్ అని మీకు అది వినవలేదు. ఆ యొక్క పార్వతికి వినబడ్డది, నీకు వినవని నాకు వినవలేదు. పార్వతికి వినబడ్డది కాబట్టి ఆ యొక్క రథము మాత్రము ఆపింది. ఆపి శంకర ఆ చెన్నంగి గుంపులో పుట్ట ఉన్నది, కానీ రేణుగంప కాడ పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఒక బాలిక క్యాక్యా అంటున్నది. మనం మాత్రం మరుగుద్దాం అని చెప్పి ఆ యొక్క పార్వత్యం అంటుంది. చూద్దామా? అంతేనా పెట్టాలి అన్ని మొత్తం అవే కదా. రెడ్ రికార్డింగ్